రేషన్ బియ్యం మాయం కేసులో పేర్ని జయసుధ విచారణ ముగిసింది. ఇదివరకే ముందస్తు బెయిల్ పొందిన జయసుధను ఎవరు విచారించారు? ఎన్ని గంటల పాటు ఈ విచారణ జరిగింది? వైసీపీ లీడర్ల ఆందోళన ఎలాంటిది? అది జనవరి 1. అక్కడికి మంది మార్బలంతో వచ్చారు పేర్ని జయసుధ. అధికారంలో లేకున్నా ఆమె దర్పానికి ఏమీ తక్కువ కాలేదు. వచ్చింది రేషన్ బియ్యం మాయం కేసైనా అభిమానుల కోలాహలం తగ్గిందే లేదు. రాణి వెడలగా రవితేజముల రరగా అన్న చందంగా మేడం గారు ఎంట్రీ ఇచ్చారు. ఆర్పేట సిఐ ఏసుబాబు ఆధ్వర్యంలో సుమారు 2 గంటలకు పైగా A1 పేర్ని జయసుధను విచారించారు. అసలే జనవరి 1 నూతన సంవత్సర నూతనోత్సాహ వేళ పార్టీ శ్రేణుల్లో వేరే లెవెల్ జోష్ నింపాల్సిన మాజీ మంత్రి పేర్ని నాయకత్వం ఇదిగో ఇలా స్టేషన్లలో కాపు కాచే పరిస్థితి తేవటంతో కార్యకర్తల్లో ఒక పక్క అసహనం, అదంతా పోలీసులపై చూపిన వైనం అక్కడ స్పష్టంగా కనిపించింది. ఎంతసేపు విచారిస్తారు అంటూ ఆందోళనకు దిగిన వైసీపీ శ్రేణులను ఎస్ఐ సత్యనారాయణ సర్ది చెప్పాల్సొచ్చింది. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తిని వేధించడం తగదంటూ వారు వాదోపవాదాలకు దిగటం కనిపించింది. విచారణలో పలు క్లిష్టమైన ప్రశ్నలు సంధించారు విచారణాధికారి ఏసుబాబు. కొన్ని నిజాలను రాబట్టే యత్నం చేశారు. విచారణ మొత్తాన్ని వీడియో కెమెరాలో రికార్డ్ చేశారు పోలీసులు. మాకు కూడా ఇబ్బంది ఉందని బెల్ట్ వేసుకొచ్చారు, హాస్పిటల్ బెల్ట్ వేసుకుని వచ్చారు మేడం గారు. కంగారు కాదు, మా కంగారు మాకు ఉంటుంది, మీకు ఎందుకు ఉంటుంది? మేడం గారి ముందు మాకు ఉంటుంది కంగారు, మా మనిషి కాబట్టి. టెక్ టెక్ మంటూ కాలం గడుస్తుంటే జయసుధకు ముళ్లపై కూర్చున్న ఫీలింగ్. అయినా సరే లెక్క చేయని అధికారులు. ఎట్టకేలకు ఆమె విచారణ ముగిసింది. తగిన రిపోర్టు తయారు చేసుకున్నారు. పోలీసు విచారణ ముగియటంతో తన శ్రేణులతో పాటు నివాసానికి వెళ్లి మళ్లీ తన అభిమానుల నుంచి పుష్పగుచ్చాలు అందుకున్నారు పేర్ని జయసుధ కుటుంబ సభ్యులు. ఈ విచారణకు ముందు చాలానే మలుపులు తిరిగింది వ్యవహారం. విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు ఇవ్వటంతో పాటు పేర్ని నివాసంలో ఎవరు అందుబాటులో రాకపోవటంతో ఇంటికి నోటీసులంటించారు పోలీసులు. బెయిల్ మంజూరు సందర్భంలో విచారణకు సహకరించాల్సిందిగా సూచించింది జిల్లా కోర్టు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది కూడా.